యాక్టింగ్ పరంగా అమరన్లో సినిమాలో ఆల్రెడీ సాయి పల్లవి లవ్ సీన్లు చూపించడం వల్ల ఇక్కడ మనకి ఎక్కువ అనిపించలేదు. కాకపోతే అక్కడ బాగా అనేసరికి ఇక్కడ డౌన్ అయింది. కానీ సేమ్ ఉండేసరికి మనం ఎక్కువ ఊహించుకోలేకపోయినాం. కెమిస్ట్రీ బాగానే ఉంది, కానీ సినిమాలో సాంగ్స్ హైప్ ఇచ్చాడు, కానీ కొంచెం డౌన్ అయ్యింది. కలెక్షన్ అనేది చాలా కష్టమే. కాకపోతే నేను వెంకటేష్ ఫ్యాన్ ఫస్ట్, వెంకటేష్ ఫ్యాన్స్ నుంచి కాబట్టి ఫస్ట్ రోజు సినిమాకి వచ్చాను. కాకపోతే కలెక్షన్లు మాత్రం అంత హైప్ ఇచ్చే అంత లేదు. టోటల్గా 3 ఇస్తా 5/2కి. తుపాకీ రేటింగ్ మూవీ చాలా బాగుంది, సూపర్ ఉందండి. దేశభక్తి ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. హిందుత్వానికి జమ్మూ కాశ్మీర్ మధ్యలో మనకు పాకిస్తాన్ వాళ్ళకి మధ్యలో ఎలా ఉంటాం అనేది దేశభక్తి నాగ చైతన్య సూపర్ గా చూపించారు. సాంగ్స్ అవే సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి, మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుందండి. టోటల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? 4. బాగుంది మేడం, బాగుంది. యాక్టింగ్ అది ఎలా ఉంది? యాక్టింగ్ బాగుంది, నాగ చైతన్య బాగానే చేశాడు, సాయి పల్లవి కూడా బాగానే చేసింది, ఎమోషన్ బాగుంది, ప్లస్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. బాగా చూపించారు, డైరెక్టర్ గారు బాగా చూపించారు. నచ్చింది, నాకు బాగా నచ్చింది సినిమా. కథ మొత్తం అంతా నచ్చింది. అవును, ఏం బోరు కొట్ల, ఫ్యామిలీ చూడొచ్చు. నాగ చైతన్య యాస ఎలా ఉంది? భాష అయినా అంత భాష కూడా మంచిగానే అనిపించింది అబ్బా. అట్లేం లే, అయినా నేను చూడండి అనుకున్నా, నచ్చలేదు నాకు అనుకుంటా, నచ్చింది. మంచి పాట ఏమేమి పాటలు వచ్చు అబ్బా, మాది ఆంధ్ర కదా, అయినా కూడా నచ్చింది అబ్బా. అన్ని మంచిగానే అనిపించింది అబ్బా, మంచిగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది చూస్తుంటే ఒక మంచి లైన్స్ వస్తున్నాయి. చెయ్యి 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 చెదరగొట్టావు, చీల్చి టెంటాడు, చిరునవ్వులు చిందించావు, సిద్ధం చేసావు, పిండి పిప్పించేసావు, చరిస్మా చూపించావు. చాలా మంచి ఫీల్ వచ్చింది నాకైతే. నిజంగా వేరే రియల్ కంటెంట్ని తీసుకొని చాలా చక్కగా అల్లారు. ఎక్కడ బోరింగ్ సీన్స్ కాకుండా సీన్ టు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ ఆయన అక్కడ పోలీసు పాకిస్తాన్లో ఇరుక్కున్నప్పుడు పోలీసు కానీ, ఆయన వచ్చే బీజిఎం కానీ, ఆయన పెట్టే నరకం కానీ చాలా భయంకరంగా ఉంటుంది, క్రూరంగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అంతకుముందు మూవీలో చూసాము, అప్పుడెప్పుడో లవ్ స్టోరీ. ఇది అంతకు మించి ఉంది. బాగా ఎమోషన్స్, లవ్ సీన్స్ బాగా పండించాడు ఆయన, అన్ని రకాలుగా బాగా పండించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఫ్రెండ్తో కలిపి బాండింగ్ చాలా చక్కగా చూపెట్టాడు. మళ్ళీ నాయకుడిగా ఎదుగుతుంటాడు. నాయకుడు ఒక తండేలు కావాలి ఒక గ్రూప్కి, దానికి వేరే వాళ్ళు పోటీ పడుతుంటారు. వాళ్ళ జిత్తులోని ఎదుర్కొని ఇతను నాయకుడిగా ఎదిగే తీరు చాలా చక్కగా చూపెట్టారు. సాంగ్స్ అయితే మంచి ఫీల్ వచ్చింది నిజంగా. థియేటర్లో గోలలు కేకలు, నిజంగా ఎక్కడ 1-2 పాయింట్ మిస్ అయ్యానో అని ఫీల్ అనిపిస్తుంది. అంత గోల స్క్రీన్ మీద నిజంగా చూస్తుంటే, థియేటర్లో చూస్తుంటే చాలా హైలైట్స్ అంటే నిజంగా లవ్ సీన్స్ కానీ, తండేలుగా పోరాడుతున్నప్పుడు ఒక నాయకుడిగా ఎదిగేటప్పుడు పోటీ కానీ, మళ్ళీ పాకిస్తాన్లో ఒక సీన్ ఫైట్ ఉంటుంది. ఇది ఒక గేమ్ పెడతారు, అది పోలీస్ కొంచెం చాలా టార్చర్ పెట్టే సీన్లో అస్సలు సీన్ లేదన్న, సీన్ టు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకైతే మంచి ఫీల్ వచ్చింది. సాయి పల్లవి గారి చూసాము, అమరన్లో దీపావళి టైం చూసాను, ఆమె మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. ఆమె పట్టిందలా బంగారం, చాలా మంచి ఫీల్ వచ్చింది నాకైతే. బ్లాక్ బస్టర్ 2 years పడిన కష్టానికి మంచి ప్రతిఫలం ఇది నిజంగా. ఇంతకుముందు దూదా చూసాం, అది ఓటీటీలో వచ్చింది, థియేటర్లో వచ్చింటే బాగుండి వచ్చాము. ఈ మూవీ అంతకుమించి అన్ని ఆయన కెరీర్లో చూస్తే, ఈ మూవీ తిరిగి చూసుకుంటే ఇది మైలు రైలుగా నిలిచిపోతుంది. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది. మళ్ళీ స్నేహితులతో బాండింగ్ చాలా చక్కగా చూపెట్టాడు. మళ్ళీ సముద్రంలో జర్నీ చూస్తుంటాం, తిరిగి వస్తామో లేదో, మళ్ళీ వాళ్ళ పోరాటాలు, నావికాదళం కానీ, గవర్నమెంట్ స్పందించే తీరు కానీ, చాలా నార్మల్ పీపుల్కి గవర్నమెంట్స్ ప్రతిసారి ఎక్కడ కొన్నిసార్లు ప్రతిసారి రెస్పాండ్ అవ్వదు. ఎక్కడో ఒక ఫీల్ వచ్చింది, ఆ ఫీల్ రియల్ కంటెంట్ తీసుకొని. ఎలా ఉంది? లాంగ్వేజ్ బాగుందండి. దానికి తగ్గట్టు, ఆ యాష్కి తగ్గట్టు బాగా ఇమిడిపోయారు ఆయన. నిజంగా ఆయన ఫైట్ సీన్లో కానీ, లవ్ సీన్స్లో కానీ నిజంగా రేటింగ్ ఎంత ఇస్తారు? నిజంగా 5/5 అండి. ఆయన కెరీర్లో పెద్ద మూవీ నిజంగా. అది నిజంగా బ్లాక్ బస్టర్ మూవీ. నాకు చాలా హ్యాపీ వచ్చింది, మంచి ఫీల్ మూవీ వచ్చింది. ఇద్దరి మధ్య కాంబో, గతంలో లవ్ స్టోరీ ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే చూపించారు. చాలా బాగుంది.
డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు రియల్ లైఫ్ స్టోరీ తీసుకుని సినిమాని ఆడించడం అన్నది ఒక లెక్క అయితే సినిమా సక్సెస్ అవడం అన్నది వేరే లెక్క ఉంది. ఇంకా చాలా బాగుంది. ఈ మధ్యకాలం అసలు ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కాదు, ఆగస్ట్ 14 ఫిబ్రవరి 14 రిలీజ్ చేస్తే చాలా బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మన దేవి శ్రీప్రసాద్ గారు అయితే కంబ్యాక్ ఇచ్చేసినట్టు అనిపింది. సూపర్ అండి. ఈ కెమిస్ట్రీకే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సెంటిమెంట్ ఎవరు తీసుకురాలేడు. లాస్ట్ క్లైమాక్స్ అయితే అరాచకం చేయించాడు. ఆ ఇంటర్వ్యూ సీన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా మనకి ఆ సీన్ ఎందుకంటే మన 2019లో ఆర్టికల్ 370 తీసుకురావడం జరిగింది. అప్పుడు జరిగిన సన్నివేశాన్ని చాలా క్లియర్గా, అంటే అప్పుడు జరిగిన అరాచకం, కాశ్మీర్ ద్వారా జరిగిన అరాచకాన్ని ఎంత అద్భుతంగా చేయించాలన్నది, ఆ జైల్లో ఏం జరిగింది అన్నది కూడా చాలా అద్భుతంగా ఉంది. బాగుందన్న సినిమాలు, ఇది బాగలేదని కూడా లేదు, అన్నీ బాగున్నాయి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 5కి 3 వరకు ఇవ్వచ్చు. ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చూడొచ్చు, ఎక్కడ మిస్యూజ్ లేదు సినిమా. చాలా అత్యద్భుతంగా ఉంది సినిమా. ఇది శ్రీకాకుళం స్లాంగ్ కాబట్టి వాళ్ళ స్లాంగ్ను మనం తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ పర్టికులర్గా నేర్చుకున్న హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ స్లాంగ్ కొంచెం రాగం ఉంటుంది. ఈజీగాను చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా ఈ సినిమాలో ఇది తక్కువ అయింది అనేది ఏం లేదు. సినిమాకి ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. ఓవరాల్గా అందరికీ మెచ్చే సినిమా తండేలు సినిమా. ఒక నాయకుడు సినిమా కాబట్టి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఒక మంచి ఫీల్ ఉన్న మూవీ. డీసెంట్ మూవీ, అందరూ ఎంజాయ్ చేయొచ్చు చూసి. థ్యాంక్ యూ. ఎలా ఉందండి మూవీ? బాగుందండి మూవీ. లైక్ చైతు గారికి కంబ్యాక్ ఫిల్మ్ అనొచ్చు. ప్రేమం తర్వాత అంత మంచి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఆయన వచ్చారు. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం ఆర్ ద మెయిన్ ఎసెట్ ఫర్ ద ఫిలిం. సాంగ్స్ కోసమైనా సినిమా రిపీట్స్లో చూస్తారు జనాలు. అండ్ ఇది రియల్ స్టోరీ కాబట్టి ఎక్కడ డీవియేట్ అవ్వకుండా డైరెక్టర్ గారు మెయిన్ పాయింట్ మీద ఫోకస్ చేసి హీ క్యారీడ్ త్రూ అవుట్ ద ఫిలిం. స్టార్టింగ్ నుంచి బిగినింగ్ వరకు ఎక్కడ జనాల్ని ఫోకస్ షిఫ్ట్ చేయకుండా హీ క్యారీడ్ త్రూ అవుట్ ద ఫిలిం. ఒకటే రియల్ స్టోరీ కాబట్టి ఈజీగా కనెక్ట్ అయిపోతాం. అండ్ సాంగ్స్ అండ్ యాజ్ యూజువల్ సాయి పల్లవి గారు డామినేటెడ్ చైతు గారు విత్ హర్ యాక్టింగ్. అండ్ ప్రేమం తర్వాత అంత మంచి కంబ్యాక్ ఫిలిం, లైక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చైతు గారి కెరీర్లో అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది క్లియర్గా స్క్రీన్ మీద. తన మేక్ ఓవర్ కానివ్వండి, అండ్ ఆ శ్రీకాకుళం యాస నేర్చుకోవడం అయితే కానివ్వండి, లాంగ్వేజ్ స్కిల్స్ అయితే కానివ్వండి, అతను పెట్టిన ఎఫర్ట్స్ 100% మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి. అవును, కనిపించింది. డెఫినెట్లీ మనకి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ వరకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. అలా అని చెప్పలేం, స్టోరీ కోసం చూడొచ్చు. ఇద్దరు జస్టిఫికేషన్ చేశారు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేం. కానీ నాగ చైతన్య గారి లెవెల్లో ఆయన యాక్ట్ చేశారు, పల్లవి గారి లెవెల్లో ఆమె యాక్ట్ చేశారు. కానీ ఇది కంప్లీట్ పెట్రియాటిక్ మూవీ అయితే కాదు. ఇది లవ్ స్టోరీ. ఆ హీరోని విడిపించడానికి హీరోయిన్ ఎలా కష్టపడింది, తను ఎలా స్ట్రగుల్ అయింది అనేది చూపించారు. పాకిస్తాన్ ఇండియా మనకేమంత పెట్రియాటిక్ సీన్స్ ఏమి ఎక్కువ కనిపించాయి. లైక్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. ట్రాజెడీ అని చెప్పలేం, కానీ ఇట్స్ హ్యాపీ ఎండింగ్. అంతా హ్యాపీగానే ఉంటుంది. ప్రాపర్ ఎండింగే ఇచ్చారు మూవీకి. దేర్ ఇస్ నో ట్రాజెడీ. ఏడుపు అంటే కొన్ని సీన్స్లో రావచ్చు, నాట్ ఆల్ ద సీన్స్, బట్ కనెక్ట్ అవుతాం.